హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజున మన రెసిపీ వచ్చేసి సాబుదానా కిచిడి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్తో చేశారంటే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పొడి పొడిగా అసలు ఉండలు కట్టకుండా చాలా చాలా బాగా వస్తుంది సాబుదానా కిచిడి. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు ఇది ఉపవాసాల్లోకి చాలా మంచిగా పనికొస్తుంది. అంటే త్వరగా రెడీ అయిపోతుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా వస్తున్నారు అంటే ముందుగానే మనం అంతా కూడా ప్రిపేర్ చేసుకుని జస్ట్ ఒక 5 మినిట్స్లోనే దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనము ముందుగా మనకు కావాల్సినన్ని సాబుదానాని చూసారా, ఇవి సాబుదానా అంటారు వీటిని. నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని ఒకసారి ఫస్ట్ నీటిలో శుభ్రంగా కడిగేసేసి ఈ నీళ్ళని వంపేసుకుందాము. నీళ్ళని వంపేసేసి మళ్ళీ వీటిలో ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. ఇది ఉపవాసంకి చాలా మంచిది, కడుపు నిండుతుంది, త్వరగా ఆకలి కూడా అవ్వదన్నమాట. తర్వాత కొద్దిగా ఒక 3-4 స్పూన్స్ వాటర్ వేసేసి వాటర్ అంతా తీసేసేసుకోవాలి. ఫస్ట్ వేసినవి అంతా తీసేసి తర్వాత ఒక 3-4 స్పూన్స్ వాటర్ వేసేసి ఒకసారి కలిపేసేసి ఇలా ఒక 4 అవర్స్ అట్లాగే ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి పైకి కిందికి చేసుకోవాలన్నమాట. అంటే కిందివి పైకి వచ్చేసి పైన ఉన్నవి ఏమైనా అంటే కిందికి వెళ్తాయి కదా, అప్పుడు అవి మంచిగా కూడా నానుతాయి. ఆ విధంగా ఒక 4 అవర్స్ అలాగే మూత పెట్టేసి ఉంచుకోవాలి. 4 అవర్స్ తర్వాత చూడండి, ఇవి మంచిగా నానాయి అన్నమాట. ఇలా పొడి పొడిగా అవ్వాలి, మనకి ఉండలు కట్టకూడదు. అంటే వాటరు చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి వీటిని కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దాంతోపాటే ఒక చిన్న గిన్నెతో అంటే ఒక చిన్న కప్ సైజు పల్లీలు వేయించుకొని పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు బాండ్లీలో దీనికి పల్లి నూనె అయితేనే చాలా బాగుంటుంది. పల్లి నూనెని ఒక 7-8 స్పూన్లు పల్లి నూనె వేసుకోవాలి. దీనిలో మనము పోపు కోసం ఆవాలు అవి వేసుకోము, ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకుంటాము. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటాము. నార్త్ ఇండియన్ డిషెస్లో చాలా మటుకు ఆవాలు తక్కువగా ఉంటాయి పోపులు. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆలుగడ్డ, కరివేపాకు అంతా వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డలు మనము చేసడానికి ముందే ఒక 2 మినిట్స్ ముందే కట్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని వాటర్లో వేసుకోకూడదు, ఎందుకంటే మనము దీనికి తడి ఎక్కువగా ఉంది అంటే గడ్డగడ్డగా అయిపోతుంది అనమాట. అంటే ఉండలు ఉండలుగా అవుతుంది సాబుదానా. అవి ఉడికేలోపు అంటే ఫ్రై అయ్యేలోపు మనము ఇక్కడ ఈ సాబుదానాలో రుచికి సరిపడా కారము, ఉప్పు, తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని బరకగా పౌడర్ చేసుకోవాలి. అవన్నీ వేసేసుకొని కలిపేసేసి పెట్టుకోవాలి దీన్ని నీట్గా. అంటే ఆ మసాలా మొత్తము సాబుదానాకి పట్టే విధంగా కలుపుకోవాలి. జస్ట్ మనకి ఇదంతా చేసి పెట్టుకున్నామంటే ఎవరైనా వస్తున్నారంటే రెడీగా ఒక 5 మినిట్స్లో కలిపేసేసి స్టవ్ పై వేసేస్తే ఒక 5 మినిట్స్లోనే అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ విధంగా చేయండి, అస్సలు ఉండలు కట్టదు. ఎవరికైనా ఈ మెథడ్ చాలా ఈజీ అనమాట. మనము దాంట్లో అన్నీ వేయాలంటే అది ఉండలు కడుతూ ఉంటుంది. ఈ విధంగా అన్ని మసాలా మొత్తం కూడా అంటే ఉప్పు, కారము, పల్లి పొడి అంతా కలిపేసేసుకొని ఈ ఆలుగడ్డ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇవి వేసేసుకోవాలి. ఆలుగడ్డ కూడా మనకి ఉపవాసాలకి పనికొస్తుంది, అందుకని దీంట్లో మనము ఉల్లిపాయ కూడా వేసుకోము, ఎందుకంటే అది కూడా నీరు వదులుతుంది కదా. నీరు ఏ మాత్రం ఉండకూడదు. నీరు ఉంది అంటే సాబుదానా అంతా ఉండలు ఉండలుగా అయిపోతుంది. దీన్ని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్లో మనకు సాబుదానా మంచిగా ఉడుకుతుంది. అప్పుడే మనం జస్ట్ ఇట్లా నొక్కి చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ ఆయిల్ ఏమైనా కొద్దిగా తక్కువ పడితే ఒక 2 స్పూన్లు మళ్ళీ వేసుకోవచ్చు. కానీ దీనికి పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుతూ ఉంటే మనకి చూడండి జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఈ విధంగా రెడీ అయిపోతుంది. సాబుదానా కిచిడి చాలా చాలా బాగుంటుంది. దీనిలో మనము పచ్చిమిర్చి, కారం పొడి 2 వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి కారం అనేది. చూడండి ఈ విధంగా ఉడికియాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, మనకు రెడీ అయిపోయింది. చివరిలో దీనికి కాస్త కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా ముందే కడిగేసి పెట్టేసేసుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి.
అంటే ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చివరిగా దీనికి పులుపు కోసం ఒక హాఫ్ నిమ్మకాయ చెక్కని పిండుకోవాలి, రసం తీసేసి. ఉపవాసాల టైంలో మనకి ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. అదేవిధంగా మన ఛానల్లో ఉపవాసాల కోసం అనేసి కుట్టవలక్కి అనే వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. కామెంట్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేయబడతాయి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది సాబుదానా కిచిడి. ఈసారి చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీన్ని మనము ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి, నిమ్మకాయ రసం మొత్తము పట్టే విధంగా. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. బలం కూడా మనకిది. సాబుదానా అనేది రూట్ కదా, రూట్ నుంచి తయారు చేస్తారు కదా ఇవి. చాలా బలం, తొందరగా ఆకలి కూడా అవ్వదు, అందుకనే ఉపవాసం టైంలో చాలా మంచిది. చూడండి ఎంత బాగా అయిందో, అస్సలు ఉండలేవు, ఒక్క దగ్గర కూడా ఉండగట్టలేదు. అప్పుడే మనకి ఉడికిన తర్వాత తెలుస్తుంది అనమాట, కలర్ కూడా మారుతుంది. అది ఇట్లా ముట్టుకొని చూస్తే తెలిసిపోతుంది మనకి. దీనంతా కలిపేసేసుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్గా సాబుదానా కిచిడి మనకు రెడీ అయిపోయినట్టు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.